మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి మిమ్మల్ని గెలిపించడానికి కేసీఆర్ మోడీ దగ్గర సుపారీ తీసుకున్నారు. మీరు కూడా కేసీఆర్ సహకారంతో గెలవడానికి ప్లాన్ చేస్తున్నారనేది తాజా ఆరోపణ. మీ సమాధానం ఏంటి? అంటే మతి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు చేసే ఆరోపణ తప్ప ఇది సుఫారీ ఏంది, దీన్ని గెలిపించాలని ప్రాధేయపడేంది, వాళ్ళు నన్ను గెలిపించడేంది ఉంటుందా అన్నిట్లో ఎక్కడైనా? ఎవరికి వాళ్ళుగా బరిగీసి కొట్టాడేటువంటి ఈ ఎన్నికల్లో ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు మంచివి కాదు. మీరు ఒక్కలే కాదు, మీతో పాటు మరో నలుగురు బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి కూడా కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని చెప్పేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే సమాజం కూడా యాక్సెప్టెన్స్ రావాలి తప్ప, ప్రజలు ఆమోదించాలి తప్ప అసహించుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ మాటను చూసి. అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందనేది అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు తప్ప మోడీ కానీ ఇతర బీజేపీ నాయకుల మీద ఎట్లాంటి ఆరోపణలు చేయట్లేదు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. శాసనసభ ఎన్నికలలో అది వర్కౌట్ అయింది వాళ్ళకి. సోషల్ మీడియా కావచ్చు విపరీతం దాడి చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి నమ్మించడంలో కొంత సఫలం కావచ్చు, తద్వారా లబ్ధి పొందొచ్చు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మేము కూడా అలర్ట్గా ఉన్నాము. 2-3 నెలల నుంచి పనిచేస్తున్నాం గ్రౌండ్లో. ఎక్కడ ఆ భావన లేదు. ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో? ఎట్లుంటుందండి? ఎందుకు ఉంటుందండి? మేము బాధ్యతతో చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మెల్లమెల్లగా కనుమరుగైపోతున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ రేపు ప్రజలకు నాయకత్వం వహించేటువంటి స్థాయికి వచ్చేటువంటి పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగానే కనుమరుగవుతున్న పార్టీ కాబట్టి ఇలా మాకేం అండర్స్టాండింగ్ ఉంటుంది? మేముగా మా సొంత కాళ్ళ మీద మా పార్టీని గెలిపించుకునేటువంటి సత్తా, శక్తి ఇవాళ మాకుంది. ఈటెల రాజేందర్ నాన్ లోకల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి. షామీర్పేటలో ఆయనకు ఇల్లున్నా కూడా ఆయన కార్యక్షేత్రం అంతా కూడా గత 3 దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లానే. మీకు సమాధానం ఏంటి? ఈ ప్రచారం జరుగుతోంది బయట. ఈటెల రాజేందర్ అంటే ఇంకా గట్లాంటి చిన్నగా మాట్లాడేటోళ్ళు కురుస మనసులు మాట్లాడుతుంది తప్ప నాకు లోకల్టీ ఏంటండి? నేను ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఆలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఏ జిల్లాకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా ఒక 5 నిమిషాలు ఆగితే 50 మంది నాతో ఫోటో దిగి. మీరు ఎప్పుడు ఇక్కడ పని చేయలేదు కదా, మీకు ఇక్కడ పరిచయాలు కానీ మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు ఈ ప్రజలు? అసలు నేను ఒక్క దగ్గర కాదండి, యావత్ తెలంగాణ పనిచేసాను. నేను మంత్రిగా ఉంటే ఒక కాన్స్టిట్యూన్సీకి పనిచేస్తారా చంద్రబాబు గారు? ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన, దానికంటే ముందు నేను పార్టీ ఫ్లోరిడ్గా పనిచేసిన. పార్టీ ఫ్లోరిడ్గా పనిచేయడం అంటే యావత్ తెలంగాణ ప్రజానీకం యొక్క సమస్యలన్నీ పరిష్కారంలో నా పాత్ర ఉంటుంది కదా. ఈ మధ్య బయట కొన్ని పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ని గెలిపిస్తే ఆయన కలవాలంటే 166 కిలోమీటర్ల దూరం పోవాలి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 59 కిలోమీటర్ల దూరం పోవాలి. బీఆర్ఎస్ నాయకుడు గెలిస్తే మాత్రమే స్థానికంగా అందుబాటులో ఉంటాడని బయట పోస్టర్లు వెలుస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అందుకనే వాళ్ళకి రేపు తెలుస్తుంది. అంటే సత్తా లేదు, ప్రజాదరణ లేదు, ఆయనకు చరిత్ర లేదు, ప్రజలు తెలియదు, ప్రజాస్వామ్యం గురించి తెలియదు. అందుకని అట్లాంటి పిచ్చి పోస్టులు వేసుకొని చేసుకుంటాడు. ఇంకా ప్రజలు దాన్ని చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు కాదు, 92 అంటే దాదాపుగా అవి 8 సంవత్సరాలు, 32 సంవత్సరాలుగా నేను అలివాల్లో ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నేను అలియాబాద్లో ఇక్కడ ఉంటున్నాను. నేను నా దగ్గరికి యావత్ తెలంగాణ ప్రజానీకం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు వచ్చిపోయి ఉంటారు. నన్ను పట్టుకొని మీరు 169 కిలోమీటర్ల పిచ్చి మాటలు. అందుకని రాజకీయ జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. లేదు పాపం ఆయన. నేను దాన్ని చూసి జాలిపడుతున్నాను. ఒకటి ప్రధానంగా జరుగుతున్న చర్చ, ఈటెల రాజేందర్కు స్థానిక బీజేపీ నాయకుల నుంచి సపోర్ట్ లేదు. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డ మురళీధర్ రావు కావచ్చు, చాడ సురేష్ రెడ్డి కావచ్చు, పన్నాల హరీష్ కావచ్చు, వీళ్ళెవరు మీతో ప్రచారంలో లేరనేది బాగా బయట వాదన ఉంది. అదే ఇష్యూ. టికెట్ అందరూ ఆశించడం తప్పు కాదు. ఆశించిన తర్వాత ఎవరికో ఒకరికైతే టికెట్ ఇస్తాం కదా. మురళీధర్ రావు గారున్నా, నేనున్నా, ఇంకెవరు ఆ స్థానంలో ఉన్నా హైకమాండ్ ఒకరికే టికెట్ ఇస్తాయి కదా. ఇచ్చినప్పుడు నాకు తెలిసి అందరూ ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నికల్లో గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పరోక్షంగా ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప ఎవరు ఈయనకు పని చేయొద్దు అని